సో ఇది మానవ శరీరంలో ఉండేటటువంటి అంతరాస్థి పంజరం. ఓకేనా, మనకు 6th క్లాసులో ఉన్నటువంటి యొక్క సమాచారాన్ని తీసుకున్నప్పుడు సో మానవ అస్థిపంజర వ్యవస్థ, మానవ అస్థిపంజర వ్యవస్థ. సో మానవ అస్థిపంజర వ్యవస్థ అనేటటువంటిది తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సింది అంతరాస్థి పంజరము అనేటటువంటి ఒక పాయింట్, రైట్. తర్వాత ఇది ఇక్కడ మనకు డెఫినేషన్ కూడా అవసరం. అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటి, లేదా అస్థిపంజరం అంటే ఏంటి? సో మానవ శరీరము తీసుకుంటే ప్రౌఢ మానవునిలో మొత్తము 206 వరకు ఎముకలు ఉంటాయి. సో ఈ 206 వరకు ఉన్నటువంటి ఎముకలు, చిన్న చిన్న ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి ఏర్పరచేటటువంటి నిర్మాణాన్నే అస్థిపంజరము అంటారు. ఈ అస్థిపంజర ఎముకలతో కూడినటువంటి వ్యవస్థను అస్థిపంజర వ్యవస్థగా అభివర్ణించడం జరుగుతుంది. అర్థమైందా? సో కాబట్టి 206 ఎముకలతో నిర్మితమైనటువంటి వ్యవస్థగా లేదా నిర్మాణముగా ఎవరుంటారు? ఈ యొక్క అస్థిపంజరం అనేటటువంటిది వ్యవహరిస్తుంది. అర్థమైందా? రైట్. తర్వాత ఇది పెద్దవాళ్ళలో అంటే ప్రౌఢ వ్యక్తులలో ఉండేటటువంటి ఎముకల సంఖ్య. చిన్నపిల్లలకు వచ్చినప్పుడు దాదాపు 300 వరకు ఎముకలు అనేటటువంటివి చిన్నపిల్లలలో ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ప్రాథమికంగా మృదులాస్థితో ఏర్పడతాయి కాబట్టి ఈ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి, ఓకేనా, దృఢంగా ఉన్నటువంటి అస్థిగా మారినప్పుడు వీటి సంఖ్య తగ్గించబడుతుంది. తత్ఫలితంగానే పిల్లలలో, చిన్నపిల్లలలో 300 పైబడి ఎముకలు మనకు కనబడితే పెద్దవాళ్ళకు వచ్చినప్పుడు 206 ఎముకలు మాత్రమే కనిపిస్తాయి. ఓకే, మరి యొక్క 206 ఎముకలతో ఏర్పడినటువంటి ఈ అంతరాస్థి పంజరం అనేటటువంటిది ఏ ఏ భాగాలను కలిగి ఉంది? సో ఇక్కడ మనకు పైనుంచి కిందికి తీసుకున్నప్పుడు, ఓకేనా, 206 ఎముకలతో కూడినటువంటి ఈ అంతరాస్థి పంజరంలో పుర్రె అనేటటువంటి భాగం ఒకటి ఉంది. దీంతో పాటు వెన్నెముక అనేటటువంటి మరొక భాగం ఉంటుంది. వీటితో పాటుగా ప్రక్కటెముకలు అనేటటువంటివి మరొక ఇంపార్టెంట్ అస్థి నిర్మాణాలు. అంటే వీటిలో ఎముకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి గురించి మనం పర్టికులర్గా డిస్కస్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మనకు ఈ పార్ట్లో అంటే షోల్డర్ పార్ట్లో ఏర్పరచేటటువంటి భుజవలయము, ఈ భుజవలయానికి అంటుకొనే చేతులు అనేటటువంటివి ఏర్పడతాయి. అలాగే ఈ ప్రాంతంలో నడుము దగ్గర ఉండేటటువంటి ప్రాంతాన్ని కటి వలయము అనే పేరుతో పిలుస్తారు. ఈ కటి వలయానికి కాళ్ళు అతుకబడితే భుజవలయానికి చేతులు అనేటటువంటివి జాయిన్ కాబడతాయి. అర్థమైందా? ఇక వీటితో పాటుగా మనం తీసుకున్నప్పుడు 6, 7గా మనం చెప్పుకునేటటువంటివి చేతులు, కాళ్ళు. ఓకే, చేతులు, కాళ్ళు. సో ఒక్కొక్క చేతిలో 30 ఎముకల చొప్పున 2 చేతులలో 60 ఎముకలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క కాలు నందు 30 ఎముకల చొప్పున 2 కాళ్ళల్లో 60, అంటే టోటల్ 206 ఎముకలలో 120 ఎముకలు ఎక్కడ ఉన్నాయి? చేతులు మరియు కాళ్ళల్లోనే ఉన్నాయి. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా 206 బోన్స్ తీసుకున్నప్పుడు ప్రధానంగా ఈ భాగాలకు సంబంధించి మనము అధ్యయనం చేయాలా. అందులో భాగంగా ఓకే చేతులు, కాళ్ళు తీసుకున్నప్పుడు సో ఈ చేతులు, కాళ్ళ పార్ట్ మనం తీసుకుంటే ఇక్కడ 30 ఎముకలు మనకు కనబడతాయి. ఒక్కొక్క చేతిలో 30 చొప్పున, అలాగే ఒక్కొక్క కాలులో 30 చొప్పున, టోటల్ 60 మొత్తం ఎంత? 120 ఎముకలు అనేటటువంటివి కేవలం చేతులు మరియు కాళ్ళు మనకు కనబడతాయి. ఇక మిగిలినటువంటి 86 ఎముకలు ఎక్కడ అరేంజ్ అయి ఉన్నాయి? ఓకే, వాటి యొక్క అమరిక ఎలా ఉంది, వాటి సంబంధంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు ఎలా వస్తాయి అనేటటువంటిది మనము ప్రత్యేకించి చూడాలి. సో ముందుగా ఇక్కడ పుర్రెకు సంబంధించి తీసుకుంటే, ఓకేనా, సో ఈ యొక్క పార్ట్కి వచ్చినప్పుడు ఈ పుర్రె అనేటటువంటి భాగాన్ని తీసుకుంటే ఇందులో మనకు 2 ముఖ్యమైనటువంటి నిర్మాణాలు పుర్రె పరంగా కనబడతాయి. ఓకేనా, సో పుర్రె అనేటటువంటి దానినే మనం ఇంగ్లీష్లో స్కల్ అనే పేరుతో పిలుస్తాం. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ముఖ భాగం ఉంది, ఓకేనా, ఒకటి ముఖ భాగం ఉంది,
ముఖ భాగం తర్వాత పై భాగము కప్పులాగా ఉంది కదా, ఈ కప్పులాగా ఉన్నటువంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తాం? క్రేనియం అనే పేరుతో పిలుస్తారు. ఈ క్రేనియంకే మరొక పేరు కపాలం అంటారు. ఓకేనా? సో మొత్తము పుర్రెలో మనం చూసుకుంటే ముఖ భాగం ఉంది, తర్వాత క్రేనియం లేదా కపాలం ఉంది. మరి ఇక్కడ క్రేనియం లేదా కపాలం కానీ ముఖ భాగం కానీ లేదా మొత్తము పుర్రెలో ఉన్నటువంటి ఎముకలు తీసుకుంటే 22 ఎముకలు పుర్రెలో ఉంటాయి. ఓకేనా? మొత్తము పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 22. ఈ 22 పుర్రె ఎముకలలో 21 ఎముకలు కదలలేవు. ఓకేనా? 21 ఎముకలు ఏం చేయలేవు? కదలలేవు. కేవలం ఒకే ఒక ఎముక మాత్రమే కదలగలదు. ఓకే, ఆ కదలగలిగినటువంటి ఆ ఒక ఎముకను ఏమని పిలుస్తారయ్యా అంటే క్రింది దవడ అంటారు. ఏమంటారు? క్రింది దవడ. సో కదలగలిగినటువంటి ఎముక ఏదండి? క్రింది దవడ, లోయర్ జా అంటాం. ఓకే, సో పై దవడ కదలలేదు, కింది దవడ మాత్రమే కదులుతుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలా. కాబట్టి మొత్తము 22 ఎముకలలో కదిలే ఎముకల సంఖ్య 1 అయితే కదలని ఎముకల సంఖ్య 21. సో పుర్రెలో ఉన్నటువంటి అత్యధిక ఎముకలు ఒకదానితో ఒకటి జాయిన్ చేయబడి పూర్తిగా కదలలేనటువంటి స్థితిలో ఉంటాయి. కాబట్టే ఈ పుర్రె అనేటటువంటి నిర్మాణము కొన్ని ముఖ్యమైన భాగాలు. ఓకే, మన ముఖంలో ఉన్నటువంటి కొన్ని భాగాలతో పాటుగా మానవ శరీర వ్యవస్థల పరంగా తీసుకున్నప్పుడు నాడీ వ్యవస్థలో ప్రధాన భాగమైనటువంటి మెదడును కూడా ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మరి ఇక్కడ మనకు 6th క్లాస్ బుక్ తీసుకుంటే మొత్తము మానవునిలో ఓకేనా ఈ యొక్క పుర్రెనందు 22 ఎముకలు ఉంటాయి. ఈ 22 ఎముకలు కలిసి ఏర్పరచే నిర్మాణాన్ని క్రేనియం లేదా కపాలము అంటారు. ఇది మెదడును రక్షిస్తుంది అనే పాయింట్ మనకు నిర్దిష్టంగా మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో కాబట్టి మనకు దాని పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు స్పష్టత రావాలా. ఏంటంటే ఆ స్పష్టత అంటే మొత్తము 22 ఎముకలతో తయారైనప్పటికీ కూడా ఈ యొక్క 22 ఎముకలు ఓకేనా 22 ఎముకలు కేవలం క్రేనియంలో మాత్రమే ఉండవు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కేవలం క్రేనియంలో మాత్రమే ఉండవు, మొత్తము 22 ఎముకలు అంటే పుర్రె మొత్తం తీసుకున్నప్పుడు. మరి క్రేనియంలో ఎన్ని ఉంటాయంటే 8 మాత్రమే ఉంటాయి. ఎనివే మనకు ఆ డిఫరెన్సియేషన్ ఇక్కడ అవసరం లేదు, కానీ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ముఖంలో 14 ఎముకలు ఉంటే ఈ కపాలం నందు బాక్స్ ఏదైతే మెదడును రక్షిస్తుందో ఆ కపాలము లేదా క్రేనియం నందు 8 ఎముకలు ఉంటాయి. ఓకేనా, టోటల్గా 22 ఎముకలు. సో కాబట్టి ఇక్కడ ముఖ భాగంలో 14 ఎముకలు ఉంటే క్రేనియం లేదా కపాలం నందు 8 ఎముకలు ఉంటాయి. ఈ క్రేనియం లేదా కపాలం అనేటటువంటిదే మెదడును రక్షిస్తుంది అనే స్పష్టత మీకు ఉండడంతో పాటుగా బుక్కు ప్రకారం చూసుకున్నప్పుడు 22 ఎముకలతో ఏం తయారవుతుంది? క్రేనియం తయారవుతుంది. అది దేనిని రక్షిస్తుంది? మెదడును రక్షిస్తుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో మరి ఇక్కడ పుర్రె పరంగా చూసుకున్నప్పుడు ఈ పుర్రె అనేటటువంటిది చూడడానికి ఓకేనా ఒక సింగిల్ ఎముకగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఎన్ని ఎముకల కలయిక ఇది? 22 ఎముకలతో ఈ పుర్రె అనేటటువంటిది తయారవుతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కాబట్టి ఇక్కడ పుర్రెలో తీసుకుంటే ఎటువంటి కీళ్ళు ఉంటాయి అంటాడు. మొత్తము పుర్రె కదలని కీళ్లతో తయారవుతుంది. ఏ కీళ్ళు అండి? కదలని కీళ్ళు. ఓకేనా, సో పుర్రెలో ఉండేటటువంటి కీళ్ళు ఏ రకము? కదలని కీళ్ళు, ఇమ్మూవబుల్ జాయింట్స్ అంటాడు. తర్వాత ఇలా అక్కడే లాజికల్గా కూడా మనకు క్వశ్చన్ ఇస్తాడు. ఏమని? పై దవడకు ఓకేనా పై దవడకు మిగిలినటువంటి పుర్రె ఎముకలకు మధ్య ఉండే కీలు అంటాడు. సో ఇక్కడ దవడ అనగానే కింది దవడ అనుకొని కదులుతుందని అనుకోవాకండి. పై దవడకు మొత్తం ఎముకలు ఏ జాయిన్ అయినా సరే అవి కదలలేవు, ఎందుకంటే పై దవడ కూడా కదలలేనటువంటి ఎముక కాబట్టి. రైట్. సో కాబట్టి ఇక్కడ పై దవడకు మిగిలిన ఎముకలకు ఏ కీలు ఉంటుంది? కదలని కీలు ఉంటుంది. క్లియర్. సో చూడడానికి ఒక సింగిల్ బోన్ లాగా ఉంటుంది, కానీ 22 ఎముకలతో ఈ పుర్రె అనేటటువంటిది తయారయ్యి మెదడు లాంటి భాగాలతో పాటుగా కొన్ని ముఖంలో ఉన్నటువంటి భాగాలు, తర్వాత జ్ఞానేంద్రియ భాగమైనటువంటి చెవి కావచ్చు, నాలుక కావచ్చు, కళ్ళు కావచ్చు, ఇటువంటి భాగాలకు కూడా ఇది రక్షణ కల్పిస్తుంది. ఓకే,
సో దంతాలు అమరడానికి కూడా కావలసినటువంటి దవడ ఎముకలను ఇది తయారు చేసి ఆ దంతాలు వాటిలో ఇన్సర్ట్ అయ్యేలాగా చేసుకోవడంలో ఈ పుర్రె అనేటటువంటిది సహాయపడుతుంది. ఓకేనా. ఇక పుర్రెతో పాటు మనం చూసుకున్నప్పుడు చెవులు కూడా మనకుంటాయి. ఈ చెవులు అనేటటువంటివి మృదులాస్థితో ఏర్పడతాయి, సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. ఒక్కొక్క చెవినందు 3 ఎముకలు ఉంటాయి. ఓకేనా. ఒక్కొక్క చెవిలో 3 ఎముకలు. సో ఒక చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 3 ఎముకలు ఉంటాయి. అలా 2 చెవులలో సో 2 చెవులలో తీసుకుంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ఎముకలు ఉంటాయి. ఓకేనా. సో దట్ మీన్స్ ఇక్కడ మొత్తము 86 ఎముకల గురించి మనం మాట్లాడుకోవాలని చెప్పాను. ఆ 86 ఎముకలలో 22 + 6. ఓకేనా. 22 + 6 మొత్తం ఎంత? 28 ఎముకలు మనం పూర్తి చేసుకున్నాం. అందులో పుర్రెలో 22 ఎముకలు ఉంటే చెవి లోపల 6 అంటే ఒక్కొక్క చెవిలో 3 చొప్పున మధ్య చెవిలో ఉంటాయి. కూటకము, దాగిలి, కర్ణాంతరాస్తి అనే పేరుతో పిలుస్తారు. మాలస్, ఇంకస్, స్టెపీస్ అనే పేరుతో పిలుస్తారు. ఈ 3 ఎముకలు ఒక్కొక్క చెవిలో మధ్య చెవిలో అమరి ఉండి ఈ శబ్దాలను ఏం చేస్తాయి? లోపలి చెవికి పంపించడంలో సహాయపడతాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ 22 + 6 = 28 బోన్స్ అనేటటువంటివి మనము పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక పుర్రె తరువాత మనకుండేటటువంటి భాగము ఈ యొక్క వెన్నెముక. ఓకే. సో వెన్నెముకకు వచ్చినప్పుడు వెన్నెముక అనేటటువంటిది ఓకే ఒక వ్యక్తిని నిటారుగా నిలబెట్టడంలో, ఒక వ్యక్తి నిటారుగా నిలబడడంలో కానీ, వంగడంలో కానీ, వెనక కానీ ముందుకు కానీ, తర్వాత గడియారపు స్ప్రింగులాగా శరీరాన్ని మనం అటు ఇటు వంచడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఒక ప్రధాన అస్థి పంజర నిర్మాణమే ఏంటి? ఈ యొక్క వెన్నెముక. ఓకే. సో గడియారపు స్ప్రింగులాగా మనము అటు ఇటు ఓగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ వెన్నెముక ఒక స్ప్రింగు లాంటిది. తత్ఫలితంగా మనం వంగడం కానీ, పక్కలకు కానీ, ముందుకు కానీ, వెనక్కి కానీ, ఓకేనా, డాన్స్ వేసేటప్పుడు ఎలా ఉంటుంది చూడండి, రకరకాల భంగిమలు, రకరకాల మూమెంట్స్ అనేవి బాడీలో క్రియేట్ అవుతాయి. వీటన్నిటికీ కారణంతో పాటుగా వ్యక్తి నిలబడడానికి అవసరమైనటువంటి నిర్మాణంగా కూడా దేనిని పిలుస్తారు? ఈ వెన్నెముక అనేటటువంటి నిర్మాణాన్ని పిలుస్తారు. వెన్నెముకను ఆధారము చేసుకునే మొత్తము జంతువులను ఏం చేశారు? సకశేరుకాలు, అకశేరుకాలు అనే పేరుతో పిలవడం జరిగింది. సకశేరుకాలలో వెన్నెముక ఉంటే అకశేరుకాలలో వెన్నెముక అనేటటువంటిది ఉండదు. ఓకేనా. సో మరి యొక్క వెన్నెముక ఒక చిన్న చిన్న ఎముకలతో తయారయ్యి ఒక నిచ్చెన ఆకృతిని కలిగి ఉండి సరళత్వాన్ని ఇస్తుంది. తత్ఫలితంగా మనము వంచడానికి అవకాశం ఉంటుంది. వంగడానికి కానీ, ఇలా పక్కలకు తిరగడానికి కానీ ఆస్కారం ఇచ్చేది ఎవరు? ఈ యొక్క వెన్నెముక. సో ఈ వెన్నెముకలో ఉన్నటువంటి అతి చిన్న ఎముకలను ఏమని పిలుస్తారు? వెన్నుపూసలు అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా. ఈ వెన్నుపూసలు ఒకదానితో ఒకటి అతుకబడి ఏం తయారు చేస్తుంది? వెన్నెముకను ఏర్పరుస్తుంది. కాబట్టి వెన్నెముక వేటి యొక్క కలయిక అంటే వెన్నుపూసల యొక్క కలయిక అనే పాయింట్ని ఇక్కడ మనము నిర్దిష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది వ్యక్తి నిలబడడానికి సహాయపడే నిర్మాణము. తర్వాత ఈ వెన్నెముక ఆధారంగా మొత్తము జంతువులను ఏం చేశారు? సకశేరుకాలు, అకశేరుకాలు. సకశేరుకాలు వెన్నెముకను కలిగి ఉంటే అకశేరుకాలలో వెన్నెముక అనేటటువంటిది ఉండదు. ఓకేనా. సకశేరుకాలకు వచ్చినప్పుడు చేపలు కానీ, తొండ, బల్లి, పాము, తాబేలు, మొసలి, మానవుడు, సింహము, కుక్క, పులి ఇటువంటివన్నీ కూడా, తర్వాత పక్షులు ఎగిరేవి ఎగరలేనివన్నీ కూడా దేని కిందకు వస్తాయి? సకశేరుకాల కిందకు వస్తాయి. బొద్దింక కానీ, వానపాము కానీ, అమీబా కానీ, ఓకేనా, తర్వాత ప్లనేరియా లాంటి జంతువులు కానీ, నెక్స్ట్ లివర్ ఫ్లూక్ లాంటి పరాన్న జీవులు కానీ, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? ఆ వెన్నెముక లేనటువంటి అకశేరుకాల సమూహానికి చెందుతాయి. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఈ వెన్నెముకకు సంబంధించి వెన్నుపూసల యొక్క అమరిక ఎలా ఉంటుంది, మొత్తము ఎన్ని వెన్నుపూసలు ఉన్నాయి అనే పాయింట్తో పాటుగా ఇక్కడ వెన్నెముక ఏ నిర్మాణాన్ని రక్షిస్తుంది, తర్వాత ఈ వెన్నెముక ద్వారా ఏర్పరచబడేటటువంటి ప్రత్యేక పంజరము లాంటి నిర్మాణం ఉంటుంది. మరి ఆ నిర్మాణం ఏంటనేటటువంటివి ఇప్పుడు మనం చూద్దాం. మరి యొక్క వెన్నెముకలో ఉన్నటువంటి వెన్నుపూసల పరంగా చూసుకున్నప్పుడు ఓకే, ఇక్కడ మనకు కొంచెము 2 రకాల అంశాలపైన దృష్టి పెట్టాలా. ఒకటి
చిన్న పిల్లలలో వెన్నెముక ఉంటుంది. ఆ చిన్న పిల్లల యొక్క వెన్నెముకలో వెన్నుపూసల సంఖ్య కావాలి. అలాగే పెద్దవాళ్ళలో వెన్నెముక ఉంటుంది, అందులో ఉన్నటువంటి వెన్నుపూసల సంఖ్య కావాలి. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఎముకల సంఖ్యను తీసుకునేటప్పుడు అభివృద్ధి చెందినటువంటి ప్రౌఢ మానవుని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సో దాని ప్రకారం తీసుకుంటే పెద్దవాళ్ళల్లో 26 వెన్నుపూసలు ఉంటాయి. ఓకే, సో వెన్నెముకలో మొత్తము 26 వెన్నుపూసలు కనిపిస్తాయి పెద్దవాళ్ళలో. అదే చిన్న పిల్లలలో అయితే 33 వరకు ఉంటాయి. 33. ఓకే, సో పెద్దవాళ్ళల్లో 26 వెన్నుపూసలు ఉంటే చిన్నపిల్లలలో వెన్నెముకనందు 33 వెన్నుపూసలు ఉంటాయి. మరి ఇక్కడ పెద్దవాళ్ళకు వచ్చినప్పుడు 26 అయ్యాయి, చిన్నపిల్లలకు వచ్చినప్పుడు 33 అయ్యాయి. అంటే మిగతా ఏమయ్యాయి అనే డౌట్ కూడా మనకి ఇక్కడ రావచ్చు. సో మొత్తము వెన్నుపూసలలో మనం తీసుకున్నప్పుడు ఓకే 33 కాస్త 26గా ఎలా మారింది అనేది తీసుకుంటే ఈ 33లో చివరి 9 వెన్నుపూసలు అంటే 33లో నుండి 9 మనం పక్కన పెట్టామంటే ఎంత వస్తుంది? మనకు 24 వస్తుంది. అంతే కదండి. సో కాబట్టి ఇక్కడ 24 వెన్నుపూసలు వచ్చాయి. మరి చివరి 9 వెన్నుపూసలు కలిసిపోతాయి అంటున్నారు కదా సార్. మరి యొక్క చివరి 9 వెన్నుపూసలు కలిసినప్పుడు 24 రావాలి కదా, మరి 26 ఎలా అయింది అనే డౌట్ కూడా మనకి ఇక్కడ రావచ్చు. మరి చూడండి, ఇక్కడ ఈ 9 వెన్నుపూసలలో ఓకేనా మొదటి 5 వెన్నుపూసలు ఒక ఎముకగా మారతాయి. అలాగే చివరి 4 వెన్నుపూసలు మరొక ఎముకగా మారతాయి. అప్పుడు 24కు 2 జాయిన్ అయ్యి 26 అనేటటువంటి సంఖ్య ప్రౌఢ మానవుని యొక్క వెన్నెముకలో ఉండే వెన్నుపూసల సంఖ్యగా ఉంటుంది. ఓకేనా. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 5 వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిసి ఏర్పరచేటటువంటి ఒక ఎముకను త్రిక ఎముక అనే పేరుతో పిలుస్తారు. త్రిక ఎముక లేదా త్రిక వెన్నుపూస, త్రిక వెన్నుపూసగా పిలుస్తాము. మరి చివరి 4 ఎముకలు కలిసి ఏర్పరిచినటువంటి యొక్క సింగిల్ వెన్నుపూసను తోక వెన్నుపూస లేదా తోక వెన్నెముక, ఓకే, తోక ఎముక లేదా తోక వెన్నెపూస అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ 5 వెన్నుపూసలు కలిసి త్రిక ఎముకగా మారితే 4 కలిసి తోక ఎముకగా మారడం అనేది జరుగుతుంది. ఈ తోక ఎముకనే కాకిక్స్ అనే పేరుతో పిలుస్తారు. గుర్తుంచుకోండి, ఈ కాకిక్స్ లేదా తోక ఎముక అనేది మానవ శరీరంలో అవశేష అవయవం. ఓకే, వెస్టీజియల్ ఆర్గాన్ అంటాడు. అంటే అవశేష అవయవం అంటే ఏంటి? ఏ అవయవాలైతే గత తరపు జంతువులలో, గత తరపు జీవులలో అభివృద్ధి చెంది ప్రస్తుత తరపు జీవులలో అభివృద్ధి చెందకుండా అలాగే ఉండిపోతాయి, ఉపయోగపడకుండా ఉంటాయో వాటిని అవశేష అవయవాలుగా పిలుస్తాము. మరి మానవునిలో తోక ఎముక అనేటటువంటిది అవశేష అవయవంగా ఉంటుంది. మరి ఇక్కడ గుర్తుంచుకోండి, కొన్నిసార్లు ఈ అవశేష అవయవాలు సడన్గా ఏమవుతాయి? అభివృద్ధిని ప్రారంభిస్తాయి. ఓకే, ముఖ్యంగా ఈ తోక ఎముక ఎప్పుడన్నా అభివృద్ధి చెందితే ఆ పరిస్థితిని అటావిజం అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? అటావిజం. ఓకే, సో ఈ యొక్క అటావిజం అనేటటువంటిది తోక ఎముకకు సంబంధంగా ఉండేటటువంటి ఒక అబ్నార్మాలిటీగా మనం గుర్తుంచుకోవాలా. ఈ తోక ఎముక అనేది అవశేష అవయవంగా మానవ శరీరంలో ఉంటుంది. క్లియర్? సో ఇది మానవుని యొక్క వెన్నెముకకు సంబంధంగా చూసుకున్నప్పుడు చిన్నపిల్లలలో 33 వెన్నుపూసలు ఉంటే పెద్దవాళ్ళలో 26 ఉంటాయి. ఆ 26 ఎలా ఏర్పడ్డాయి అనేది 33లో చివరి 9 ఎముకలలో 5 కలిసి త్రిక వెన్నుపూసగాను లేదా త్రిక ఎముకగాను, 4 కలిసి తోక ఎముకగాను మారడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ తోక ఎముకనే అనుత్రికము అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓకేనా, దీన్ని ఏమని పిలుస్తారు? అనుత్రికము అనే పేరుతో కూడా పిలవచ్చు. రైట్? సో దిస్ ఈజ్ ఈ వెన్నెముకకు సంబంధించి. మరి మనకున్నటువంటి మొత్తము 86 ఎముకలలో సో మరొక 26 మనము జాయిన్ చేసుకున్నాం. ఓకేనా,
సో టోటల్గా 26. ఓకే, సో 26, 28 ఎంత అయ్యాయి? 54 ఎముకలు అయ్యాయి. మరి చూద్దాం 54 తర్వాత మనకు ఏమేమి వస్తాయి అనేది. సో దాంతో మనకు పుర్రె భాగం అయిపోయింది, తర్వాత వెన్నెముక అయిపోయింది. ఇక వెన్నెముక తరువాత నెక్స్ట్ ఎముక మనకు ఉండేటటువంటిది ఏంటంటే ప్రక్కటెముకలు. ఓకే, సో ఈ యొక్క ప్రక్కటెముకలు తీసుకుంటే, సో మానవుని పరంగా చూసుకున్నప్పుడు ప్రక్కటెముకలు అనేటటువంటివి తీసుకుంటే ఇవి ఈ పార్ట్. సో ప్రక్కటెముకలు తీసుకున్నప్పుడు దీన్ని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ ప్రక్కటెముకల సంఖ్య పరంగా వచ్చినప్పుడు ఎన్ని ప్రక్కటెముకలు కనబడతాయి, తర్వాత ఏ విధంగా అవి ఏర్పడతాయి చూడండి. ప్రక్కటెముకల పరంగా చూసుకున్నప్పుడు మొత్తము 12 జతల ప్రక్కటెముకలు అనేటటువంటివి పర్సుకలు అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ప్రక్కటెముకలు లేదా పర్సుకలు. ప్రక్కటెముకలు లేదా పర్సుకలు వీటి యొక్క సంఖ్య ఎంత అండి? 12 జతలు. 12 జతలు. సో 12 జతల ప్రక్కటెముకలు లేదా పర్సుకలు అనేటటువంటివి ఉంటాయి. ఈ 12 జతలలో మొదటి 7 జతలను ఓకేనా నిజమైన ఎముకలుగాను లేదా నిజమైన పర్సుకలుగాను పిలిస్తే, నిజమైన పర్సుకలుగా పిలిస్తే చివరి 5 జతలను అంటే నెక్స్ట్ 5 జతలను మిథ్యా పరుసుకలుగా పిలుస్తారు. ఎందుకు మిథ్యా పరుసుకలుగా పిలుస్తారంటే వీటిలో మృదులాస్థి అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా, సో 7 జతలు నిజమైన పరుసుకలు, 5 జతలు మిథ్యా పరుసుకలుగా ఉంటాయి. మొత్తం ప్రక్కటెముకల సంఖ్య 12 జతలు లేదా 24. ఓకేనా, సో ఈ 12 జతలు లేదా 24తో ప్రక్కటెముకలు అనేటటువంటివి తయారవుతాయి. రైట్, ఇక ఈ 12 జతల లేదా 24 పరుసుకలతో పాటుగా పరుసుకల యొక్క మధ్యలో ఒక నిర్దిష్టమైన ఆకృతిని కలిగి ఉండే ప్రత్యేక నిర్మాణము కూడా మనకు కనబడుతుంది. దీనినే ఓకే ఈ ఎముకనే ఏమని పిలుస్తారు అంటే ఉరోస్థి అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? ఉరోస్థి. సో ఈ యొక్క ఉరోస్థి యొక్క సంఖ్య ఎంత అంటే 1. ఓకే, సో ఉరోస్థి అనేటటువంటి ఎముక సెంటర్లో ఉంటుంది. దీనినే బ్రెస్ట్ బోన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ యొక్క బ్రెస్ట్ బోన్ ఏదైతే ఉందో దానికి అటాచ్ అవుతూ ముందు వైపు పరుసుకలు, వెనుక వైపు వెన్నెముకకు అటాచ్ కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈ వెనుక వైపు ఉన్నటువంటి వెన్నెముక, ముందు వైపు అన్ని వైపులా ఉన్నటువంటి పరుసుకలు, తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఉరోస్థి, ఈ 3 అస్థి నిర్మాణాలు కలిసి చెస్ట్ ప్రాంతంలో, ఛాతీ ప్రాంతంలో ఏర్పరచే ప్రత్యేక నిర్మాణాన్నే ఉరహ్ పంజరం అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? ఉరహ్ పంజరం. సో ఉరహ్ పంజరం అంటే అర్థమేంటి? సో ఉరహ్ పంజరం అంటే అర్థమేంటి? ఉరహ్ పంజరం మళ్ళొకసారి చూడండి. ముందు వైపు అంటే మధ్యలో మనం చూసుకున్నప్పుడు ఉరోస్థి, అన్ని వైపులా ఏంటి? ప్రక్కల అన్ని వైపులా మనకు ప్రక్కటెముకలు, వెనుక వైపు వెన్నెముక. సో ఈ 3 నిర్మాణాలు కలిసి ఏర్పరచే ఒక గూడు లాంటి నిర్మాణాన్నే ఉరహ్ పంజరము, రిబ్ కేజ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ యొక్క ఉరహ్ పంజరము ఏ అవయవాలను రక్షిస్తుందయ్యా అంటే గుండె మరియు ఊపిరితిత్తులు. ఓకే, సో మెదడును రక్షించేది క్రేనియం. ఓకే, తర్వాత వెన్నుపాము, వెన్నెముక ద్వారా. ఓకే, వెన్నెముక ద్వారా మనం తీసుకున్నప్పుడు వెన్నెముక ద్వారా ఏం రక్షించబడుతుంది? వెన్నుపాము రక్షించబడుతుంది. వెన్నుపాము, స్పైనల్ కార్డ్ అనే పేరుతో పిలుస్తారు. సో ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, వెన్నెముక అనేది ఎముకలతో తయారైంది. వెన్నుపాము అనేటటువంటిది ప్రత్యేకమైన కణజాలముతో ఏర్పడినటువంటి నిర్మాణం, నాడీ కణజాలముతో. ఆ నాడీ కణజాలముతో నిర్మితమైనటువంటి యొక్క వెన్నుపాము వెన్ను పూసల ద్వారా సంరక్షించబడుతుంది. అర్థమైందా? ఇది కూడా వెన్నుపాము కూడా నాడీ వ్యవస్థలో భాగంగా ఉంటుంది. సో మెదడు, వెన్నుపాము, నాడులు
ఈ 3 భాగాలు అనేటటువంటివి నిర్దిష్టంగా మనకు నాడీ వ్యవస్థను తయారు చేస్తాయి. మరి వెన్నుపాము ప్లస్ మెదడు రెండు కూడా ఈ అస్థి నిర్మాణాల చేత రక్షించబడతాయి. మెదడు క్రేనియం ద్వారా రక్షించబడితే వెన్నుపాము వెన్నెముక ద్వారా రక్షించబడుతుంది. ఇక అలాగే ఈ యొక్క ఉరహ్ పంజరము, ఓకేనా, ఏదైతే ఏర్పడిందో ఇదేం చేస్తుంది, ఊపిరితిత్తులకు మరియు హృదయానికి రక్షణ కల్పిస్తుంది. సో హృదయం, ఊపిరితిత్తులు దేని ద్వారా రక్షించబడతాయి, ఉరహ్ పంజరము ద్వారా రక్షించబడతాయి. రైట్. సో దట్ ఈజ్ అబౌట్ నెక్స్ట్ 24 ఎముకలకు సంబంధంగా ఉన్నటువంటి సమాచారం. ఓకే. సో ఇప్పుడు 54కి ఏం యాడ్ అవుతుంది, 24 యాడ్ అవుతుంది. దాంతో మనకు మొత్తము 78 ఎముకలు అనేటటువంటివి వస్తాయి. ఓకే, 78 ఎముకలు. మరి ఇప్పుడు ఇక మిగతాయి చూద్దాం. మిగిలిన మనకి ఎన్ని రావాలి, ఇక 8 ఎముకలు రావాలా. ఓకే, రైట్. ఇక్కడ మనం తీసుకుంటే 54, 58, 78, రైట్. ఇక తరువాతి పార్ట్లో మనం చూసుకున్నప్పుడు ఏమున్నాయి, ప్రక్కటి ఎముకలు అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ భుజవలయము అనేటటువంటిది చూడాలి. మరి ఈ యొక్క భుజవలయము అనేటటువంటిది తీసుకుంటే ఇది ఎక్కడ తయారవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ పార్ట్లో మీరు గనక ఇలా తాకి చూస్తే ఇక్కడ ఒక ఎముక ఎత్తుగా మనకు కనిపిస్తుంది. ఇంకో పిక్చర్లో కూడా మీరు చూడొచ్చు. సో ఇది ఈ ఎత్తుగా ఉన్నటువంటి ఈ యొక్క ఎముకను జత్రుక అనే పేరుతో పిలుస్తారు. ఈ జత్రుక అనేటటువంటి ముందు వైపు ఉన్న ఎముక ఓకేనా, ఇటుపక్క ఒకటి, ఇది ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఓకే, సో దీనికి వెనుక ప్రాంతంలో రెక్క ఎముక ఉంటుంది. ఈ రెక్క ఎముక ప్లస్ జత్రుక అనేటటువంటి 2 ఎముకలు కలిసి భుజాస్థిగా మారుతాయి. ఈ భుజాస్థిలు ఏవైతే 2 వైపులా ఉన్నాయో అవి 2 కలిసి భుజ వలయాన్ని తయారు చేస్తాయి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ముందు వైపు ఎత్తుగా ఉన్నటువంటి ఈ ఎముకను ఏ పేరుతో పిలుస్తారు, జత్రుక అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా. ఈ జత్రుక వెనుక ఉన్న ఎముకను ఏమంటాము, రెక్క ఎముక అనే పేరుతో పిలుస్తారు. రైట్. సో మరి జత్రుకలు ఎన్ని, 2, అవునా, ఈ వైపు. రెక్క ఎముకలు ఎన్ని, 2, టోటల్గా ఎంత, 4. ఓకే, సో 4 ఎముకలు కలిసి మనకు ఈ భుజాస్తులు అనేటటువంటివి తయారవుతాయి. ఈ భుజాస్తులు ఏర్పరచిన నిర్మాణము ద్వారానే ఏవి అటాచ్ అవుతాయి, చేతులు. ఓకేనా. సో చేతులు అతుకబడడానికి వీలుగా భుజాస్తులు రూపాంతరం చెందుతాయి. సో జత్రుక వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. సో ఎత్తుగా ఉన్నటువంటి ఎముకను జత్రుక అంటారు. ఇది మెడ ప్రాంతం నుంచి భుజము ద్వారా విస్తరించి ఉంటుంది. దీనికి వెనుకగా మనకు రెక్క ఎముక అనేటటువంటి మరొక ఎముక ఉంటుంది. ఈ 2 ఎముకలు ఒకవైపు నుండి మరొక 2 ఎముకలు ఇంకొక వైపున ఉండి మొత్తము కలిసి భుజాస్తులుగా మారతాయి. ఈ భుజాస్తుల ద్వారానే ఏం తయారవుతుంది, భుజ వలయము అనేటటువంటిది ఏర్పడుతుంది. సో ఈ భుజ వలయానికి చేతులు అతుకబడి ఉంటాయి. రైట్. సో కాబట్టి ఇక్కడ మరొక 4 ఎముకలను మనము జాయిన్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది, 82 అవుతుంది. అవునా. సో 78 + 4 ఎంత అవుతుంది, 82 అవుతుంది. రైట్. ఇక దీని తర్వాత మనం తీసుకుంటే నెక్స్ట్ మనకు గుర్తొచ్చేటటువంటిది ఈ యొక్క కటి ప్రాంతం. కటి ప్రాంతంలో తీసుకున్నప్పుడు మొత్తము ఎన్ని ఎముకలు ఇక్కడ ఉంటాయి, కటి ఎముకలో అంటే కటి ప్రాంతంలో మొత్తము ఎముకల సంఖ్య 2. ఓకేనా. సో ఈ కటి ప్రాంతంలో మొత్తము ఎముకల సంఖ్య ఎంత, 2. ఈ వైపున ఒకటి ఉంది, ఈ వైపున ఒకటి ఉంటుంది. రైట్. ఈ 2 ఎముకలను కలిపి ఏ పేరుతో పిలుస్తారు అంటే దీనినే మనము కూర్చోవడానికి కూడా ఉపయోగపడుతుంది. రైట్. కూర్చోవడానికి కూడా మనకు ఉపయోగపడేటటువంటి నిర్మాణమే అది. సో ఈ కటి ఎముకల పరంగా చూసుకున్నప్పుడు ఇందులో మొత్తము 2 ఎముకలు ఉంటాయన్నాం కదా.
సో ఇక్కడ చూడండి, దీన్నే కటివలయ ప్రాంతము అనే పేరుతో పిలుస్తారు. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఎముకలు అమరి ఉంటాయి. అవే మీకు ఇక్కడ స్పెషల్గా చూపించడం జరిగింది. సో మరి ఈ వైపు ఉన్నటువంటి ఎముక, ఆ వైపు ఉన్నటువంటి ఎముక, మధ్యలోకి వెన్నెముక అనేటటువంటిది లోపలికి వచ్చేస్తుంది. దాంతో ఒక ప్రత్యేకమైనటువంటి కటి ప్రాంతం అక్కడ తయారవుతుంది. మరి ఇక్కడ మీరు తీసుకుంటే ఈ కటి వలయము అనేటటువంటిది 2 ఎముకలతో తయారవుతుంది. ఈ 2 ఎముకలను కలిపే మనము శ్రోణి మేఖల అనే పేరుతో పిలుస్తాం. ఏమంటాము? శ్రోణి మేఖల. మరి ఇక్కడ శ్రోణి మేఖల అనేటటువంటి తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి కూర్చోవడానికి సహాయపడే ఎముకను శ్రోణి మేఖల అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? సో కూర్చోవడానికి సహాయపడే ఎముకను ఏమంటారు? శ్రోణి మేఖల అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఎముకలతో తయారవుతుంది యొక్క శ్రోణి మేఖల అంటే 2 ఎముకలు. అర్థమైందా? రైట్. సో కాబట్టి కటివలయం. మరి ఇక్కడ ఈ కటివలయము ఏర్పరచినటువంటి గాడులలోకి ఎవరు అటాచ్ అవుతారు? కాళ్ళు అటాచ్ అవుతాయి. అలా భుజాస్తుల దగ్గరేమో భుజవలయంలోనే చేతులు అటాచ్ అయితే కటి ప్రాంతంలో కాళ్ళు అటాచ్ కావడం అనేటటువంటిది జరుగుతుంది. దాంతో మొత్తము అస్థిపంజర నిర్మాణం అనేటటువంటిది ఇక్కడ తయారు కావడానికి స్కోప్ అనేటటువంటిది ఉంది. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇప్పుడు ఈ 82కి ఏం జత చేయాలా? మరొక 2. టోటల్గా ఎంత అవుతాయి? 84 అవుతాయి. ఓకేనా? సో 22 + 6 28. మనకు అక్కడ చెవుల్లో ఉండేటటువంటి ఎముకలు కాబట్టి. ఓకేనా? సో 22తో పాటు 22 28 వచ్చాయి. 28కి 26 జాయిన్ చేసాం, 54 అయ్యాయి. 54 58 78 అయ్యాయి. 78 82. ఓకే. సో మరి ఈ ప్రాంతానికి వద్దాం. మొత్తం ఎముకలకు సంబంధంగా మనం చూసుకున్నప్పుడు తర్వాత ఇక్కడ ఉరోస్తిని మనము యాడ్ చేయలేదండి, అంతే కదా? చూడండి, 22 వచ్చేసి పుర్రెవి, 6 వచ్చేసి చెవిలో ఉండే ఎముకలు, టోటల్ 28. 26 అనేది వెన్నుపూసల సంఖ్య, టోటల్ 54. తర్వాత దానికి ఏం చేసాం? ప్రక్కటెముకలను యాడ్ చేసాం. ఈ ప్రక్కటెముకలతో పాటు ఎవరిని కూడా యాడ్ చేసుకోవాలా? ఉరోస్తిని యాడ్ చేయాలా. ఓకేనా? ఉరోస్తి ఎముకల సంఖ్య ఎంత? 1. సో టోటల్ 78 + 1 ఎంత అవుతుంది? 79 అవుతుంది. 79 + 4కి వచ్చినప్పుడు 83 అవుతుంది. 83 + 2 వచ్చినప్పుడు 85 అవుతుంది. ఓకేనా? రైట్. ఇక ఇప్పుడు చిట్ట చివరి ఎముక ఏంటి అనేది తీసుకుంటే ఇది నాలుక క్రింద ఉంటుంది. నాలుక క్రింద ఉన్నటువంటి ఎముక, అది నాలుకకు ఆధారాన్ని ఇస్తుంది. ఓకేనా? సో ఈ నాలుక క్రింద ఉండే ఎముకనే హయాయిడ్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? హయాయిడ్. సో హయాయిడ్ ఎముకల సంఖ్య ఎంత అంటే 1. 85 + 1 ఎంత అవుతుంది? 86 అవుతుంది. రైట్. ఇది టోటల్ 86 ఎముకలు ఏవైతే మనకు చేతులు కాళ్ళలో ఉన్నటువంటి 120 ఎముకలకు సంబంధము లేకుండా ఉండేటటువంటివి. మరి 120 + 86 టోటల్ 206 ఎముకలు మనకు నిర్దిష్టంగా మానవ శరీరంలో కనిపిస్తాయి. ఓకే. సో నాలుక క్రింద ఉండే ఎముకనేమంటాము? హయాయిడ్ అంటారు. మనకు సిలబస్లో అయితే లేదు, కానీ నంబర్ కోసం మీకు చెప్తున్నాను. మరి ఈ యొక్క హయాయిడ్ ఎముక గనక విరిగిపోతే వ్యక్తి ఏమవుతాడు? మరణించడం జరుగుతుంది. కాబట్టి ఉరివేసినప్పుడు ఈ హయాయిడ్ ఎముక విరిగిపోతుంది. తత్ఫలితంగా వ్యక్తి యొక్క మరణానికి కారణమవుతుంది. ఎందుకంటే నాలుకకు ఆధారాన్ని, ఇక్కడ నాలుకకు ఆధారాన్ని ఇచ్చేటటువంటి ఎముకే ఈ యొక్క హయాయిడ్ ఎముక. ఓకే. సో దిస్ ఈజ్ టోటల్ అంతరాస్థి పంజరానికి వచ్చినప్పుడు మొత్తము ఎముకలు, వాటికి సంబంధంగా ఉన్నటువంటి సమాచారం. ఓకే. సో ఒక్కసారి అంటే మీ యొక్క ఇప్పుడు దాకా విన్నటువంటి లెసన్ను బేస్ చేసుకొని మనం ఒక్కసారి నంబరు తీసుకోండి. నంబరు సో ఇక్కడ మీరు తీసుకుంటే పుర్రెలో 22, వెన్నెముకలో 26 వెన్నుపూసలు, ప్రక్కటెముకలలో 24, భుజవలయంలో 4, కటివలయంలో 2, ఉరోస్తి
ఒకటి, హయాయిడ్ ఒకటి. ఓకేనా? సో టోటల్ మనకు ఎముకల సంఖ్య అనేటటువంటిది 86కి ఈక్వల్ అవ్వాలి, అంతే. అదే గుర్తుపెట్టుకోండి. 48, 52, 72, 78, 80, 82. ఓకే. సో ఇంకా మనకి ఎక్కడ మిస్ అయినవి ఏమున్నాయి? 26, 22 వచ్చాయి, 26 వచ్చింది, 24 వచ్చింది, 4. సో 48, 52, 72, 76, 78, 80. ఇరవై 54, 78. ఓకే. ఇరవై 22, 28, 48, 48, ఒక 24. అదే కదండి మనం చూసాం. ఎస్, ఇక్కడ మనం చెవిలో ఉండే ఎముకలను యాడ్ చేయాలి. రైట్. 22 + 6, 28. ఓకేనా? సో 28, లేదా ఇలా కూడా తీసుకోవచ్చు మీరు, సపరేట్గా చూద్దాం. ఓకే. సో 48 టోటల్ ఎంత అయింది? 52, 72, 76, 78, 80. సో 80 ఇక్కడ పూర్తయిపోతే ఇక మిగిలినటువంటి చెవి ఎముకలు మొత్తం ఎంత? 6. సో టోటల్ 6 చెవి ఎముకలు. సో టోటల్గా మనకు 86 అనేటటువంటిది నంబర్ వస్తుంది. ఓకేనా? ఇదండి అస్థి పంజరం అనేటటువంటి దానికి వచ్చినప్పుడు మనము నిర్దిష్టంగా గుర్తుంచుకోవాల్సింది. సో అస్థి పంజరం ఆకృతిని ఇస్తుంది, ఆధారాన్ని ఇస్తుంది, కొన్ని రకాల ఖనిజ లవణాలకు రిజర్వాయర్గా పనిచేస్తుంది, మరియు రక్త కణోత్పాదక అంగముగా కూడా ఈ యొక్క ఎముక లేదా అస్థి నిర్మాణం అనేటటువంటిది సహాయపడుతుంది. మనకు అంతరాస్థి పంజరానికి వచ్చినప్పుడు ప్రాథమికంగా మృదులాస్థితో తయారవుతుంది, ఆ తర్వాత అది అస్థిగా మారుతుంది. మృదులాస్థికి సాగే గుణం ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అస్థి దృఢంగా ఉంటుంది, సాగే గుణము ఉండదు. రైట్. సో మరి ఈ విధంగా 206 ఎముకలతో తయారైనటువంటి యొక్క అంతరాస్థి పంజరము ఆకృతిని ఇస్తూ, ఆధారాన్ని ఇస్తూ ఒక శరీర నిర్మాణాన్ని రూపకల్పన చేస్తుంది అనుకున్నాం. మరి అయితే ఇక్కడ కొన్ని రకాల ప్రాంతాలలో శరీరంలో అక్కడక్కడ మనం తీసుకున్నప్పుడు ఇంత దృఢంగా ఎముకలు ఉన్నప్పటికీ కూడా ఓకే ఆ ఎముకలను మనము మడవగలము, తిప్పగలము, ఇలా చేస్తూ ఉంటాం. మరి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇక్కడ మనకు వచ్చే డౌట్ కూడా అదే. చాలా దృఢంగా ఉంటాయని చెప్పారు కదా సార్, మరి ఈ కదలికలు ఎందుకు వస్తున్నాయి? సో ఎప్పుడు కూడా ఎముక కదలలేదు. కదల్చేది, ఎముకను కదల్చగలిగింది ఎవరంటే కండరం, అంటే కండర కదలికలు జరుగుతాయి. ఒక పాయింట్. 2, మొత్తము మానవ శరీరంలో ఈ 206 ఎముకలు అనేటటువంటివి అక్కడక్కడ ఏమవుతాయి? ఒకదానితో ఒకటి కలుపబడతాయి. అలా ఒక ఎముక మరొక ఎముకతో కలపబడితే దానినే మనము కీలు అనే పేరుతో పిలుస్తాం. ఓకే. సో వాటినే మనము కీళ్ళు, ప్లూరల్కి వచ్చినప్పుడు కీళ్ళుగా పిలుస్తారు. సో కీలు అనగానేమి? 2 ఎముకలు కలిసే ప్రాంతాన్ని ఏమంటాం? కీలు అనే పేరుతో పిలుస్తారు. మరి మొత్తము మానవ శరీరంలో 230 కీళ్ళు ఉంటాయి. ఓకేనా? ఇవి మానవ శరీరానికి సరళత్వాన్ని అందిస్తాయి. వంగడంలో, తిప్పడంలో, తిరగడంలో, వంచడంలో ఈ కీళ్ళు అనేటటువంటివి సహాయపడతాయి. సో మొత్తము కీళ్ళ సంఖ్య ఎంత? 230 కీళ్ళు ఉన్నాయి. మరి ఈ 230 కీళ్లను ప్రధానంగా 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి కదలని కీళ్ళు, 2 కదిలే కీళ్ళు. కదలని కీళ్ళు, కదిలే కీళ్ళు. మరి ఇక్కడ కీళ్లకు సంబంధించి మనం చూసే ముందు కీళ్ల యొక్క అధ్యయనాన్ని ఆర్థ్రాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? ఆర్థ్రాలజీ. కీళ్ల అధ్యయనాన్ని ఏమంటాం? ఆర్థ్రాలజీ. కీళ్ల సంబంధ వ్యాధులకు చికిత్స అందించేటటువంటి వైద్యుడిని లేదా ఎముకల సంబంధంగా చూసే వైద్యుడిని ఏమంటాం? ఆర్థోపెడిషియన్ అనే పేరుతో పిలుస్తారు. ఆర్థోపెడిషియన్.
ఓకే, కీళ్ళ అధ్యయనాన్ని ఏమంటాం? ఆర్థ్రాలజీ. డాక్టర్ను ఏమని పిలుస్తారు? ఆర్థోపెడిషియన్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, తర్వాత రుమటాయిడ్ అనేటటువంటి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటుంది. ఈ రుమటాయిడ్ అనే కీళ్ళ వ్యాధికి చికిత్సగా ఏ ఔషధాన్ని ఉపయోగిస్తారు అంటాడు. సో రుమటాయిడ్ వ్యాధికి చికిత్సగా ఉపయోగించేటటువంటి ఔషధం పేరు ఎపిస్ టింక్చర్. ఏంటది? ఎపిస్ టింక్చర్. సో ఈ యొక్క ఎపిస్ టింక్చర్ అనేటటువంటి ఔషధము రుమటాయిడ్ చికిత్సకు వినియోగిస్తారు. ఎపిస్ టింక్చర్ ద్వారా ఈ రుమటాయిడ్ వ్యాధిని మనము కొంతవరకు నిర్మూలించగలం, లేదా కొంతవరకు దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోగలం. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ బిట్, ఎపిస్ టింక్చర్ ఏ కీటకాల యొక్క విషం నుండి తయారు చేస్తారు అంటాడు. సో తేనెటీగలు. ఓకేనా? సో తేనెటీగల విషం నుండి తయారు చేసే ఔషధం పేరే ఎపిస్ టింక్చర్. అర్థమైందా? తేనెటీగల విషం నుండి ఎపిస్ టింక్చర్ను రూపకల్పన చేస్తారు. మరి కీళ్ళ అధ్యయనాన్ని ఆర్థ్రాలజీ అని, ఓకే, కీళ్ళ సంబంధ వైద్యుడిని ఆర్థోపెడిషియన్ అనే పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. మొత్తము మానవ శరీరంలో ఉన్నటువంటి కీళ్ళ సంఖ్య ఎంత? 230 కీళ్ళు ఉంటాయి. అర్థమైందా? రైట్. ఇక నెక్స్ట్ తరువాత మనం తీసుకుంటే ఇక్కడ ఈ మొత్తము కీళ్లను 2 రకాలుగా విభజించామని చెప్పాము. ఒకటి కదలని కీళ్ళు, 2 కదిలే కీళ్ళు. కదలని కీళ్ళకు వచ్చినప్పుడు ఈ కదలని కీళ్ళు అనేటటువంటివి పుర్రెలో కనబడతాయి. పుర్రెలో ఉండేటటువంటి కీళ్ళు ఏ కీళ్ళు? కదలని కీళ్ళు. మరి మొత్తము కదిలే కీళ్లను 4 ప్రధాన రకాలుగా మనం విభజించవచ్చు. ఎన్ని? 4 ప్రధాన రకాలుగా. సో మానవ శరీరంలో ఉన్నటువంటి కదిలే కీళ్లను 4 ప్రధాన రకాలుగా విభజిస్తారు. నంబర్ 1 బంతి గిన్నె కీలు. నంబర్ 2 బొంగరపు కీలు. సో ఇలా పెడదాం, అప్పుడు మీకు ఆర్డర్లో ఉంటుంది. పైనుంచి కిందకు వద్దాం. సో మొట్టమొదటిది బొంగరపు కీలు, రెండవది బంతి గిన్నె కీలు, మూడవది మడత బందు కీలు, నాలుగవది జారెడు కీలు. సో మొత్తము 4 రకాలైనటువంటి కదలే కీళ్ళు మానవ శరీరంలో కనబడతాయి. నంబర్ 1 బొంగరపు కీలు. ఈ బొంగరపు కీలు అనేటటువంటిది తీసుకుంటే మనకు వెన్నెముక పరంగా తీసుకున్నప్పుడు వెన్నెముక వెన్నుపూసలతో తయారవుతుందని చెప్పుకున్నాం కదా. ఈ వెన్నుపూసలలో మొదటి వెన్నుపూసను, ఓకేనా, అట్లాస్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? అట్లాస్. సో వెన్నుపూసలలో మొట్టమొదటి వెన్నుపూసను ఏమంటాము? అట్లాస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? సో మరి యొక్క అట్లాస్ అనేటటువంటి ఎముక ప్రత్యేకించి, ఓకేనా, ఈ పుర్రెతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. తత్ఫలితంగా మనకు ఈ మెడ ప్రాంతంలో వచ్చే కీలునే ఏమని పిలుస్తాము? బొంగరపు కీలు అంటారు. కాబట్టి బొంగరపు కీలుకు మరొక పేరు ఏంటి? మెడ కీలు అంటాం, నెక్ జాయింట్. రైట్. మరి యొక్క మెడకీలు ఎందుకు ఉపయోగపడుతుంది? సో తలను పైకి క్రిందకు పక్కలకు, ఓకేనా, కదల్చడంలో సహాయపడేటటువంటి కీలునే ఏమంటాము? బొంగరపు కీలు లేదా మెడ కీలు అనే పేరుతో పిలుస్తారు. రైట్. సో వన్స్ అగైన్ బొంగరపు కీలు ఏనికి ఉపయోగపడుతుంది? తలను పైకి క్రిందకు పక్కలకు తిప్పడంలో సహాయపడేటటువంటి కీలు. మీరు రోబో సినిమా చూసుంటారు. వసీ అని చెప్పేసి వస్తున్నాడు, వచ్చేమంటాడు? సో రొటేట్ యువర్ హెడ్స్ అని అంటులా. అప్పుడు ఏమవుతుంది? అన్ని రోబోలన్నీ రొటేట్ చేసుకుంటాయి, కానీ మనిషి మాత్రం రొటేట్ చేయలేడు. ఎందుకంటే ఒక్కసారి రొటేషన్ జరిగిందంటే మళ్ళా దాన్ని మామూలు స్థాయికి తీసుకురావడం అనేది జరగని పని.
మరణం సంభవిస్తుంది. కారణము ఈ వెన్నుపాము దెబ్బతినే పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఆ కీలుని ఏమంటాము? బొంగరపు కీలు లేదా మెడ కీలు అనే పేరుతో పిలుస్తారు. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ తరువాతి కీలు మనం తీసుకుంటే బంతి గిన్నె కీలు అంటాడు. ఈ బంతి గిన్నె కీలు అంటే అర్థము ఒక బంతి లాంటి ఎముకలో లేదా ఒక గిన్నె లాంటి ఎముకలోకి బంతి లాంటి ఎముక చేరి ఏర్పరచే కీలుని ఏమని పిలుస్తాము? బంతి గిన్నె కీలు అంటారు. ఓకే, సో ఎలా ఎముకలు ఉంటాయి? ఒక గిన్నె లాంటి ఎముకలోకి బంతి లాంటి ఎముక చేరుతుంది. ఉదాహరణకు మనము ఎండు కొబ్బరి తీసేసిన చిప్పను తీసుకుంటే అందులో బల్బు పెట్టి తిప్పామనుకోండి, ఎలాగైతే మొత్తం రొటేట్ అవుతుందో ఆ గిన్నె లాంటి ఎముక ఒకటి మనకు భుజాస్తులు ఏర్పరిస్తే మరి బంతి లాంటి ఎముక చేతి ఎముక తయారు చేస్తుంది. రైట్. సో అలా బంతి గిన్నె పోలినటువంటి ఆ కీలునే ఏమంటాము? బంతి గిన్నె కీలు అనే పేరుతో పిలుస్తారు. మరి యొక్క బంతి గిన్నె కీలు అన్ని వైపులా కదల్చగలిగినటువంటి కీలు. చూడండి, సో అన్ని వైపులా ఇక్కడ మనకు కటి ప్రాంతంలో కూడా కాళ్ళు అతుకుబడే దగ్గర కూడా అదే కీలు ఉంటుంది. సో దాన్ని బొంగరపు కీలు అనేటటువంటి పేరు, బంతి గిన్నె కీలు అనే పేరుతో పిలుస్తారు. సో దిస్ ఈజ్ బంతి గిన్నె కీలు. చూడండి, ఈ విధంగా భుజాస్తి ఏర్పరచినటువంటి ఒక గిన్నె లాంటి ఎముకలోకి సో చేతి ఎముక అయినటువంటి హ్యూమెరస్ అంటాము. ఓకే, ఇది చేరి ఏర్పరిచే కీలునే బంతి గిన్నె కీలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ బంతి గిన్నె కీలు భుజ ప్రాంతంలో ఉంటుంది, కటి ప్రాంతంలో. ఇక్కడ చేతులు అతుకడానికి, ఇక్కడ కాళ్ళు అతుకడానికి అది సహాయపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ తరువాతి కీలు వచ్చేసి మడత బందు కీలు. సో మూడవ రకపు కీలునేమంటాము? మడత బందు కీలు అంటారు. చూడండి, ఈ మడత బందు కీలు అనేటటువంటిది తీసుకుంటే ఇక్కడ మెడలోని కీలు కాదు ఇది, ఓకేనా. ఇది మడత బందు కీలు. మరి ఏంటండి మడత బందు కీలు అంటే? తలుపు యొక్క కీలును పోలినటువంటి, తలుపులో కీళ్ళు ఉంటాయి చూడండి, ఇలా అటాచ్ చేస్తాము. అందువల్లనే తలుపుని ఏం చేయొచ్చు? మూడు వైపులా మనం తీసుకురావచ్చు. ఈ వైపు అవుతుంది, ఇలా వస్తుంది, కానీ వెనక్కి వెళ్ళదు. అర్థమైందా? సో అలా ఒకవైపు మాత్రమే కదల్చగలిగి మరొక వైపు మనము కదల్చలేనటువంటి కీలే ఈ మడత బందు కీలు. ఇది తలుపుకు అతుకబడినటువంటి బందు లాంటి కీలుగా ఏర్పడుతుంది. ఇక్కడ రెండు ఎముకలు ఏమవుతాయి? ఒకదానితో ఒకటి ఆ కీలును తయారు చేస్తాయి. మరి అలాంటి కీలునే మడత బందు కీలు అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? మోచేయి మోకాలు నందు ఉండే కీలును ఏమంటాము? మడత బందు కీలు అనే పేరుతో పిలుస్తారు. రైట్. సో దట్ ఈజ్ థర్డ్ ఇంపార్టెంట్. ఇక నాలుగవ కీలు తీసుకుంటే ఈ నాలుగవ కీలు అనేటటువంటిది మనకు జారెడు కీలుగా ఉంటుంది. మరి ఈ జారెడు కీలు ఎక్కడ ఉంటుందంటే వెన్నెముకలో కూడా ఉంటుంది. తత్ఫలితంగా ఒక వెన్నుపూస మరొక వెన్నుపూస వైపు ఏమవుతుంది? జారేటటువంటి లక్షణం కలిగి ఉండి మనకు వంగడంలో సహాయపడుతుంది. సో దాంతోపాటుగా ఈ కాలు దగ్గర అంటే ఫుట్ ప్రాంతంలో మనం తీసుకున్నప్పుడు పాదానికి, ఓకే, ఆ పాదానికి పై భాగంలో మనము ఈ బండి నడిపేటప్పుడు చూడండి, మీరు టూ వీలరు ఫోర్ స్ట్రోక్ ఉండే వెహికల్ కనుక నడిపేటప్పుడు మనము కాలుతో ఆ గేర్లు మార్చుకుంటూ పోతాం. ఆ కాలులో ఉండేటటువంటి కీలుని ఏమంటామంటే యొక్క జారుడు కీలు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ జారుడు కీలు అనేటటువంటిది ఎక్కడ ఉన్నా సరే ఒక ఎముక మరొక ఎముకపై ఏమవుతుంది? జారే స్వభావాన్ని కలిగి ఉంటుంది. తత్ఫలితంగా ఏర్పడే కీలును జారుడు కీలుగా పిలుస్తారు. ఇది వెన్నెముకలోను తర్వాత చీలమండ ప్రాంతంలోను మనకు కనబడేటటువంటి కీలు. రైట్. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. సో రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీలుగా పిలుస్తారు. మొత్తము మానవ శరీరంలో కేళ్ల సంఖ్య 230 ఉంటాయి. ఎముకలైతే 206 ఉంటాయి. మొత్తము 230 కీళ్లను 2 రకాలుగా విభజిస్తారు. కదలని కీళ్ళు, కదిలే కీళ్ళు. కదలని కీళ్ళు పుర్రెలోను ఇతరత్ర శరీర భాగాలలో కనిపిస్తే మొత్తము కదిలే కీళ్ళు 4 రకాలుగా ఉంటాయి. సో మరి ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ కదిలే కీళ్ళు ఏర్పడే దగ్గర
ఒక ప్రత్యేక ద్రవం ఉంటుంది, ఆ ద్రవాన్నే సైనోవియల్ ద్రవం అంటారు. సైనోవియల్ ద్రవం. సో ఈ యొక్క సైనోవియల్ ద్రవము ఏం చేస్తుంది, ఈ కీళ్ల ప్రాంతంలో సరళత్వాన్ని, ఫ్లెక్సిబిలిటీని కలిగించి ఎముకల మధ్య రాపిడిని తగ్గించి ఎముకల కీళ్ల మధ్యలో ఏవైనా సూక్ష్మ జీవులు ప్రవేశిస్తే వాటిని అడ్డుకోవడానికి ప్రత్యేకమైన ఫాగోసైటిక్ కణాలను కలిగి ఉండి ఓకేనా ఒక లూబ్రికెంట్గా పనిచేసే ద్రవమే ఈ సైనోవియల్ ద్రవము. సో కాబట్టే ఈ కదిలే కీళ్లను సైనోవియల్ కీళ్ళు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. రైట్. సో బంగారపు కీలు ఎక్కడ ఉంటుంది, మెడ ప్రాంతంలో ఉంటుంది. బంతి గిన్నె కీలు ఈ భుజవలయం దగ్గర కటి ప్రాంతంలో. తర్వాత మడత బందు కీలు మోచెయ్యి మోకాళ్ళలో ఉంటే, జారుడు కీలు వెన్నెముక చీలమండ ప్రాంతాలలో కనిపిస్తుంది. క్లియర్. సో ఇది అస్థిపంజర వ్యవస్థకు అనుబంధంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కీళ్లకు సంబంధించిన సమాచారం. మరి కీళ్ల అధ్యయనం పరంగా చూసుకున్నప్పుడు ఆర్థ్రాలజీ, రుమటాయిడ్ చికిత్సలు దేన్ని ఉపయోగిస్తారు, ఎపిస్ టింక్చర్, ఇది తేనెటీగల యొక్క విషం నుండి రూపకల్పన చేస్తారు. ఓకే రైట్. ఇక ఈ అస్థిపంజర వ్యవస్థకు సంబంధంగా మనకు వచ్చేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తీసుకుంటే, మానవ శరీరంలో ఓకే మానవ శరీరంలో అతి పెద్ద ఎముక ఏది అంటాడు. మానవ శరీరంలో అతి పెద్ద ఎముక, అతి పెద్ద ఎముక ఏది అండి, తొడ ఎముక. ఫీమర్ బోన్ అనే పేరుతో పిలుస్తాం, దీనినే ఫీమర్ అంటారు. ఓకేనా. మరి మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది అంటాడు. అతి చిన్న ఎముక ఏది అంటే కర్ణాంతరాస్తి. మొత్తము చెవిలో 3 ఎముకలు ఉంటాయనుకున్నాం కదా. సో ఆ లోపల ఉన్నటువంటి మధ్య చెవిలో ఉన్నటువంటి లోపలి ఎముక, మధ్య చెవిలో ఉన్న లోపలి ఎముక లేదా చివరి ఎముక. సో మ్యాలస్, ఇంకస్, స్టెపీస్ అంటాం కదా, ఆ స్టెపీస్ని ఏమంటారు, కర్ణాంతరాస్తి. కూటకము దాగిలి కర్ణాంతరాస్తి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మరి యొక్క కర్ణాంతరాస్తి లేదా స్టెపిస్ అనేటటువంటి ఈ యొక్క ఎముక మానవ శరీరంలో అతి చిన్న ఎముకగా ఉంటుంది. ఓకే రైట్. ఇవి ఎముకల సంబంధంగా మనకు వచ్చేటటువంటి పాయింట్స్. మరి ఇక్కడ 6th క్లాస్ బుక్ నుంచి మనము ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు ఓకేనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటటువంటివి మనకు వీటి రిలేటెడ్గా వస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మానవ శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు అనేటటువంటివి ఉంటాయి. సో వీ హ్యావ్ 208 బోన్స్ అండ్ ఓవర్ 230 మూవబుల్ అండ్ సెమీ మూవబుల్. ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చినప్పుడు 208 అనేది కన్ఫ్యూజ్ కావద్దు, 206 రైట్ ఆన్సర్. ఓకేనా రైట్. తర్వాత మీకు చెప్పాను కదా, మెడలో మానవుని యొక్క మెడ ప్రాంతం తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ వెన్నుపూసలు తీసుకుంటే మొత్తం 7 ఉంటాయి. సో ఇదే సంఖ్యలో ఈవెన్ జిరాఫీలో కూడా కనబడతాయి. మరి జిరాఫీ మెడ అంత పొడవుగా ఉంటే కనీసం ఒక 70-80 ఎముకలు ఉంటాయేమని అనుకుంటాం. కానీ మానవుని యొక్క మెడలాగానే అక్కడ కూడా ఎన్ని ఉంటాయి, 7 వెన్నుపూసలు మాత్రమే ఉంటాయి. సో జిరాఫీ మాదిరిగానే మనిషి యొక్క మెడలో కూడా ఎన్ని ఉంటాయి, 7 ఎముకలు, 7. మరి ఇంగ్లీష్ మీడియంలో కొన్ని ప్రింట్స్లో మనకు 8 అనేది పడింది, అది అవసరం లేదు, 7 గుర్తుపెట్టుకోండి. తర్వాత మానవుని పుర్రెలో చెప్పున్నాను మీకు ఆల్రెడీ, నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్నే క్రేనియం అని కూడా అంటారు. ఇది 6th క్లాస్ ప్రకారం. బట్ క్రేనియం అనేది 8 ఎముకలతో తయారైనటువంటి ఒక పెట్టె లాంటి నిర్మాణము. అది మెదడుకు రక్షణ కల్పిస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, 22 ఎముకలు కలిసి క్రేనియంగా పిలువబడుతుందనే పాయింట్ను మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే రైట్.